అందమైన అమ్మాయిల పట్ల ద్వేషంతో హంతకురాలిగా మారింది ఓ మహిళ. మామూలు హంతకురాలు కాదు, సైకో కిల్లర్ అవతారం ఎత్తింది. తనకంటే అందంగా ఉందన్న అసూయతో 6 ఏళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేసింది. తనకంటే ఎవరూ అందంగా కనిపించకూడదని నీటి టబ్లో ముంచి చంపింది. గతంలోనూ సొంత కొడుకుతో సహా మరో 3 పిల్లలను హత్య చేసింది. తను అందంగా లేనని, తనకంటే ఎవరూ అందంగా ఉండకూడదనే ఉద్దేశంతో దారుణాలకు పాల్పడింది. ఘటన హర్యానాలో పానిపట్ జిల్లాలో చోటు చేసుకుంది. పానిపట్కు చెందిన దంపతులు తన కూతురు విధి 10 నెలల కుమారుడితో పానిపట్లోని నౌల్తా గ్రామంలో వివాహానికి వెళ్లారు. డిసెంబర్ 1న విధి తల్లిదండ్రులు పెళ్లి ఊరేగింపుతో కలిసి వెళ్లారు. అయితే కొద్దిసేపటికి ఆ బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువు అయిన పూర్వం ఇంటి మొదటి అంతస్తులో వెతికారు. అక్కడున్న స్టోర్ రూమ్లో వాటర్ టబ్లోని నీటిలో విధి తలం మునిగి ఉండడం చూసి షాక్ అయ్యారు. ఆ బాలికను వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు. 2023లో పూనం వదిన కుమార్తెను నీటిలో ముంచి చంపింది. ఎవరికీ డౌట్ రాకుండా ఉండేందుకు తన కుమారుడిని కూడా అదే విధంగా హత్య చేసింది. ఈ ఏడాది ఆగస్టులో శివ గ్రామానికి చెందిన బాలిక తనకంటే అందంగా ఉండడంతో అదే మాదిరిగా నీటిలో ముంచి చంపింది. ఇప్పటి వరకు పిల్లలంతా ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరూ భావించారు. అయితే వారిని తానే చంపినట్టు పూనం చెప్పడంతో షాక్ అయ్యారు పోలీసులు.